బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా నా ఆడబిడ్డలకు, రైతన్నలకు నా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు కోసం, కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాపాలన తెస్తాము అన్నారు. కానీ గత 16 నెలల్లో ఇలా పాలన చూస్తుంటే, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరు మీద ఇవాళ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది, రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. దీనికి ఉదాహరణ మొన్న 3 రోజుల నాడు జరిగినటువంటి భీమ్గల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి గారు వచ్చినప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూసినారు. మంత్రి గారు వచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తే పంచితే నేను అడిగాను, అయ్యా నేను ఈ ప్రజలతోటి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేని, నేను ఈ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అడిగే బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి మీరు కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నారు. తులం బంగారం ఇవ్వండి. ఇప్పుడు మీరు తీసుకురాకపోతే ఎప్పుడు ఇస్తారు తులం బంగారం? పాత చెక్కులు వచ్చిన వాళ్ళకి, ప్రభుత్వం వచ్చినాక కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా తులం బంగారం ఇవ్వని అడిగాను. తర్వాత 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. అది ఎప్పుడు ఇస్తారు అని అడిగాను. ఇవ్వండి అని అడిగాను. తర్వాత వృద్ధులకు, బీడీలు చేసే అక్కా చెల్లెళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 రూపాయలు పెంచుతామన్నారు. అది ఇవ్వండి అని అడిగాను నేను. అట్లనే బాల్కొండ నియోజకవర్గంలో 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు. కానీ ఇక్కడ 51,000 మంది రైతులు ఉంటే కేవలం 21,000 మందికి అయింది. 30,000 మందికి ఇంకా 2 లక్షల రుణమాఫీ కాలేదు అని అడిగాను. రైతు బంధు ఒకసారి ఎగ్గొట్టిర్రు, ఇంకోసారి ఇప్పుడు మార్చి 31 లోపటి ఇస్తామన్నారు. మరి మార్చి 31 అయిపోయింది, ఇప్పటికీ 15,000 అన్నారు. ఆ 12,000 కూడా ఇప్పటికీ 4 ఎకరాల లోపే అయింది. మిగతా వాళ్ళందరికీ తొందరగా ఇవ్వండి అని అడిగాను. 500 బోనస్ అన్నారు. లాస్ట్ టైం 10-20 మందికి ఇచ్చి మొత్తం ఇచ్చినామని చెప్పినారు. అప్పుడు అట్లా చేయకండి, ఈసారి సన్నాలు ఎక్కడ మొత్తం దొడ్డు వడ్లకు అన్ని వడ్లకి ఇస్తామన్నారు. తర్వాత సన్నాలకని మాట మార్చిర్రు. ఆ సన్నాలు కూడా ఈసారి పెట్టిర్రు చాలామంది, అందరికీ ఇవ్వండి అని అడిగాను. ఇవి నేను ప్రజల కోసం నేను అడిగితే, ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవలు చేసి నన్ను డౌన్ అని నా మీదకి వచ్చినారు. అయినా సరే నేను అన్ని విషయాలు కూడా జూపల్లి కృష్ణారావు మంత్రి గారిని అడిగాను. ప్రజలు ఏవైతే వాళ్ళు ఇస్తామన్నారో హామీలన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి అడిగాను. దానికి సాక్ష్యం ఆ మీటింగ్కి వచ్చిన దాదాపు 800 మంది నా ఆడబిడ్డలు సాక్ష్యం. అక్క చెల్లెలందరూ కూడా చూసారు నేను అడిగింది. సరే, అడిగేటప్పుడు వాళ్ళు లోపల గొడవ చేసినారు. నేను సరే సర్దుకపోయినాను. కానీ బయట చూడండి మీరు, బయట ఏం జరుగుతున్నదంటే, ఇప్పుడు ఇక్కడ ఇగో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫంక్షన్ హాల్ బయట వాళ్ళు నన్ను డౌన్ అంటున్నారు. నన్ను కేసీఆర్ని డౌన్ అంటున్నారు. వాళ్ళు ఫ్రీ ఉన్నారు. ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి అడ్డం లేరు. మీరు చూడండి, ఏ పోలీసు అయినా కూడా వాళ్ళకి అడ్డం లేడు. ఫ్రీగా ఉన్నారు. జై కాంగ్రెస్ అంటున్నారు, నన్ను డౌన్ అంటున్నారు. అదే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాపం ప్లకార్లు పెట్టుకున్నారు, తులం బంగారం ఇవ్వమని. అవన్నీ గుంజుకున్నారు. మొత్తం పోలీసులు అడ్డున్నారు వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేమో ఫ్రీగా వదిలేసారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనేమో మొత్తం పోలీసు అడ్డంగా నిలబడ్డారు. పోనీ నిలబడ్డారు కదా అని అనుకుంటే ఇమీడియట్గా లాఠీ చార్జ్ స్టార్ట్ చేసారు. చూడండి ఎట్లా కొడుతున్నారో లాఠీలతోటి. చూడండి మా కార్యకర్తలను ఎట్లా కొడుతున్నారో లాఠీలతోటి. చాలా అన్యాయంగా, దుర్మార్గంగా ప్రజల కోసం తులం బంగారం అని అడుగుతున్న మా కార్యకర్తల్ని ఎట్లా కొడుతున్నారో చూడండి. ఒకవైపు నిలబడి అడుగుతున్నారు. అది కూడా వీళ్ళు కొట్టడం వల్ల దెబ్బలు ఎట్లా తాకినాయో ఒకసారి చూడండి. ఇక చూడండి మోచేతు, ఇక చూడండి ఎట్లా కమిలిపోయినాయి లాఠీ దెబ్బలతోటి. ఇక కట్లు కట్టేసిర్రు. ఇక ఈయనకి ఇక్కడ
ఇక ఈయన ఈ మాట మీద చూడు ఎంత ఉబ్బింది, అది మొత్తం కొడితే దెబ్బలు కొడితే. ఇక ఈయనకి భుజం మీద ప్లస్ ఈ మోచేతికి మొత్తం కూడా కొడితే వాసి ఉబ్బినాయి. ఇక ఈయన కాలు, ఇక ఈయనకి ఎట్లా ఉబ్బింది చూడండి, ఈడ ఎర్రగా కందిపోయి ఉబ్బింది. ఇక ఈయనకి ఇక చెయ్యి, ఈ చెయ్యి మీద ఇగో మొత్తం బొటన వేలు, ఈ వేలు మీద, ఈయనకి భుజం మీద. ఇక వీడియో చూడండి ఎట్లా తాకినాయో, వాళ్ళకు ఎట్లా కందిపోయినాయి, ఎట్లా తాకినాయో, ఎంత దుర్మార్గంగా కొట్టినారో పోలీసులు చూడండి. ఎందుకు ఇది? మేము చేసిన తప్పేంది? కేవలం తులం బంగారం ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి, 2500 ఇవ్వండి ప్రతి మహిళకు, 4000 పెన్షన్ పెంచుతామన్నారు పెంచండి, మా బీడీలు చేసే అక్కా చెల్లెళ్లకు వృద్ధులకు, రుణమాఫీ అందరికి చేయండి, సగం మందికి అయింది, రైతు బంధు అందరికీ ఇవ్వండి, 4 ఎకరాల లోపలే ఇచ్చినారు, ఒకసారి ఎగరగొట్టిర్రు అని మేము అడిగిన పాపానికి, ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసిన పాపానికి ఇగో ఇంత ఘోరంగా లాఠీ చార్జ్ చేసి లాఠీలతోటి దెబ్బలు కొట్టిర్రు. ఇదే కాదు, ఇక ఇదైంది కదా. ఇదైన తర్వాత తెల్లారే సునీల్ రెడ్డి గారు నిన్న బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంత్రి గారిని ఎవరైతే హామీలు నెరవేర్చమని అడిగిర్రో, ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్ళలోకి పంపించండి అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్లో చెప్పగానే 3 గంటల్లోనే, ఒక 3 గంటల తర్వాత పోలీసులు ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో వీళ్ళందరి మీద 33 మంది మీద, నాతో పాటు నా మీద కూడా 33 మంది మీద కేసులు పెట్టిర్రు. ఆ విషయం నాకు తెలిసింది. అంటే ఈయన పొద్దున చెప్పిండు, సాయంత్రం లోపల కేసులు పెట్టేసిర్రు మా మీద. అంటే మమ్మల్నే కొడతారు, మా మీదనే కేసులు పెడతారు. ఇది ప్రజాపాలన, పోలీస్ పాలన? ఎందుకోసం? మేము ఎందుకోసం పోయినాం అక్కడికి? మంత్రి గారు వచ్చిర్రు, అయ్యా మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి అని అడగటానికి పోయినాం. అడిగితే తప్ప? ప్రతిపక్షంగా మేము చేయాల్సింది ఏంది? మీరు హామీలు ఇచ్చినవి నెరవేర్చమని అడగడమే మా బాధ్యత. డెఫినెట్గా ప్లకార్డులు పట్టుకొని అడిగినాం, స్లోగన్స్ ఇస్తూ అడిగినారు మా కార్యకర్తలు. తప్పేముంది దాంట్లో? ప్రజాస్వామ్యంలో మేమేం మంత్రి మీదకి పోలేదు. ఒక పక్కన నిలబెట్టిరు పోలీసు వాళ్ళు మా కార్యకర్తల్ని, పక్కన నిలబడే అడిగినాం, స్లోగన్స్ ఇచ్చినాం. అంత మాత్రాన లాఠీలతో కొట్టిర్రు మమ్మల్ని. మళ్ళీ ఇప్పుడు మా మీదనే కేసులు పెడతారట, పెట్టిర్రట నిన్న, మమ్మల్నే జైలుకు పంపుతారట. ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నా ఆడబిడ్డల్లారా, నా రైతన్నల్లారా, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నది ఏదో వారి ఇంటి కోసం అడగటానికి కాదు, వాళ్ళకేదో పనులు ఇవ్వమన్నందుకు కాదు. వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నది మీకోసం, మీకోసం. మీకు 2500 రూపాయలు ప్రతి నెల వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వమని అడిగినందుకు, తులం బంగారం ఇస్తామన్నది ఇవ్వమని అడిగినందుకు, 2000 పెన్షన్ 4000 రూపాయలు పెంచుమన్నందుకు, మొత్తం రుణమాఫీ చేయమని రైతన్నల కోసం అడిగినందుకు, రైతు బంధు రైతు భరోసా అందరికీ వెయ్యమని రైతుల కోసం అడిగినందుకు, 500 వడ్ల బోనస్ అందరికీ ఇవ్వమని రైతుల కోసం అడిగినందుకు మా కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లాఠీలు దెబ్బలు తిన్నారు. ఇవాళ వాళ్ళు కేసులు కూడా పెట్టిర్రు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, పోలీసులకు, మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా మా ఆత్మస్థైర్యం, మా ధైర్యం, మా కార్యకర్తల యొక్క ధైర్యాన్ని మీరు వమ్ము చేయలేరు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. మీ కేసులకు బెదరం. మా ఆత్మస్థైర్యాన్ని, మా ధైర్యాన్ని వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళు ఇంట్లోకెళ్ళి వెళ్ళరు, ఇక మమ్మల్ని అడగరు అని మీరు అనుకుంటున్నారేమో. ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు కసితో ప్రజలకు మీరు మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన ప్రతి హామీ మీరు నెరవేర్చేదానిక, ప్రజలకు చెందేదానిక మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీ అక్రమ కేసులతోటి, మీ లాఠీ దెబ్బలతోటి మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మీ అపోహ మాత్రమే.
కాబట్టి ప్రజలారా, మా ఈ పోరాటానికి నా బాల్కొండ నియోజకవర్గంలోని ఆడబిడ్డలు, నా రైతన్నలు మాకు అండగా ఉండాలి. మేము మీకోసమే పోరాడుతున్నాం, ఇది గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.